నిన్న విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతం ఎల్వి నగర్లో నేవీలో పనిచేసేటటువంటి 35 సంవత్సరాల రవీంద్ర అనే ఒక టెక్నీషియన్ తన ప్రియురాల్ని చంపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడంట. మనం మామూలుగా ఇవి వేరే వేరే చోట్ల వేరే వేరే ప్రాంతంలో అనేక వేరే వాళ్ళు చేసేటటువంటివిగా వినేవాళ్ళం ఇంతవరకు. కానీ ఇక్కడ కూడా వీడు ప్రియురాల్ని ముక్కలు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఆ సంస్కృతి అంతా పాకేసింది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. వీళ్ళ భార్య, వీడికి పెళ్ళయింది, భార్య పుట్టింటికి వెళ్ళి 4 రోజులు అయిందంట. విజయనగరం వెళ్ళారు ఆవిడ. అయితే వీడు ఇక్కడ నిన్న ప్రియురాలను పిలిపించుకొని చంపేశాడు. ఎందుకంటే అంతకుముందు నుంచి వీరిద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. డబ్బు డిమాండ్ చేస్తుంది, అందుకే చంపేశాను అంటున్నాడు. ఇంకేమైనా కారణాలు కావచ్చు. ఏదైనా సరే భార్య ఉండగా ఇంకొక అమ్మాయిని నువ్వు ప్రేమించావంటే మూల్యం చెల్లించుకోవాలి, తప్పదు. ఇంకా ఎవరు ఫ్రీగా రారు. డబ్బు అడిగింది చంపేశాను అంటే ఇప్పుడు నీ జీవితమే నాశనం అయింది. ఏం చేస్తావు? ఆవిడ జీవితం, నీ జీవితం, నిన్ను నమ్ముకున్న నీ భార్య జీవితం, అటు 2 కుటుంబాలు ఇటు 2 కుటుంబాలు మొత్తం నాశనం అయిపోయాయి. వాళ్ళ జీవితాలన్నీ కూడా. ఇప్పుడు నువ్వు ఇలాంటి వాడివా అంటే ఎవరినైనా చంపడం వేరు, ఇంత దారుణంగా చంపడం. తల వేరు చేసేసి అమ్మాయి మొండాన్ని ముక్కలు చేసేసి కొంత ఫ్రిడ్జ్లో పెట్టాడంట. తల ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు. గాజువాక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి లొంగిపోయాడు. నిన్న తన ఫ్లాట్కి పిలిపించుకొని మళ్ళీ ఏదో పరిష్కార మార్గం వైపు ఆలోచించారంట. తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ కోపంలో అమ్మాయిని చంపేశాను అంటున్నాడు. అంటే అమ్మాయిని పిలిపించి పక్క ప్లాన్ తోటే, అమ్మాయి లొంగకపోతే ఇంకా తన దారికి రాకపోతే చంపేద్దామని ప్లాన్ చేసి చంపేశాడు. మనుషులు మృగాలుగా మారిపోతున్నారు. ఇది కూడా అంటే అంత ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. మనకి ఈ మధ్య డబ్బు, పని ఇదే తప్ప ఇంకేది లేదు. అంటే ప్రశాంతంగా బ్రతకడానికి కుటుంబంతో సహా ఒక 4 రోజులు, ఒక 2 రోజులు ఎక్కడికైనా వెళ్దామనేది లేదు. అందరము కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురైపోయి, అంటే ఎప్పుడు ఏవో ఒక సమస్యలు ఖాళీగా కూర్చొని నలుగురు ఇంటిళ్ళ పాది సరదాగా గడిపిన సందర్భాలు లేవు. ఈ దరిద్రానికి మన మధ్యకి ఒక ఫోన్ వచ్చింది, అది పూర్తిగా మన మధ్య దూరం జరిపేసింది. దాన్ని ఇప్పుడు మనము దూరం జరపలేనటువంటి పరిస్థితి. అందరము కోపంలో ఉంటున్నాం. అందరం, నువ్వు నేనని కాదు, ఏ వ్యక్తి కూడా ఇప్పుడు ఒక రకమైనటువంటి అసహనం, డబ్బు విచ్చలవిడితనం లేదనుకుంటే ఒక రకమైనటువంటి అసహనం, లేదనుకుంటే లోన్లీగా ఫీల్ అవ్వడం, ఆత్మన్యూనత భావం, ఏది కూడా సాధారణంగా కనిపించేది ఏది కూడా సాధారణంగా లేదు. ఇప్పుడు మనము ఆ రకమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోయాం. ఒకవైపు పొల్యూషన్, మరొక వైపు తీవ్ర ఆర్థిక ఒత్తిడులు, ఆరోగ్య ఒత్తిడిలోనే ఉంటున్నాం అందరం. దీని నుంచి బయట పడాలి మనం.